అన్నలకు, తమ్ముళ్లకు, చెల్లెలకు, అక్కలకు పేరు పేరు నేను ధన్యవాదాలతో మీకు స్వాగతం చెప్తా ఉన్నాను. నేను ఈరోజు కొలన్ శంకర్ రెడ్డిగా ఈ ప్రాంత బాలాపూర్ మండల మాజీ సింగిల్ విండో చైర్మన్ 21 సంవత్సరాలు పనిచేసిన ఈ ప్రాంత వాసిగా, ఈ ప్రాంత బిడ్డగా, ఈ భూమి మీద జన్మించిన ఒక వ్యక్తిగా బాలాపూర్లోని గణేష లడ్డు, గణేష భగవానుని సామూహిక ఊరేగింపులు నిరంతరం గత 44 ఏళ్ళుగా కొనసాగుతూ ఒక ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా, ఒక హిందువుగా ఈ ప్రాంతంలో బాలాపూర్ ఖ్యాతి, గౌరవం ప్రపంచ దేశాలకు తెలవాలని చెప్పి మేము మొదటి నుంచి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అందుకే భాగ్యనగర గణేష్ ఉత్సవ సమితి వారు ఏదైతే చంద్రయాన్ గుట్ట, కేశవగిరి వరకే ఈ మీడియా ఇవన్నీ ఉండేది గతంలో, అయితే దాన్ని బాలాపూర్ వరకు ఎక్స్టెండ్ చేయాలి, మీరు పెంచాలి అని చెప్పి నేను రిక్వెస్ట్ చేసి ఇక్కడ దాకా మీడియా పాయింట్ని ఇక్కడ పెట్టించాను. భగవంతరావు గారితో, రాఘవరెడ్డి గారితో, ఆనాటి పెద్దలతో మాట్లాడి ఆ తర్వాత ఏదైతే బాలాపూర్ గణేశుడు అన్న, బాలాపూర్ లడ్డు అన్న సాక్షాత్తు దేవుడే దిగివచ్చి దివి నుండి భూమికి దిగివచ్చి ఇచ్చాడా? గణేష భగవాన్ దగ్గర దర్శనం కోసం ఉదయం 8 గంటల నుండి రాత్రి తెల్లవారుజామున 2 గంటల వరకు వేలాదిగా జనం వస్తూ ఉంటే, భక్తులు వస్తూ ఉంటే అందరూ అనుకుంటా ఉన్నారు, అసలు ఆకాశం ఈనిందా, నేల పగిలిందా, ఈ వేలాది సంఖ్య ఎక్కడికి వస్తూ ఉన్నారు? నేను వినండి, ఈ లడ్డును కొనుగోలు చేసా, నేను యాక్చువల్గా కైవసం చేసుకున్నాను. ఈ యొక్క లడ్డు మా బంధుమిత్రులకు, మా గ్రామస్తులకు ప్రసాదం తీసుకుని ఇస్తాను. ఇంకా అదనంగా కొన్ని లడ్డూలు తెచ్చి ప్రసాదం పంచుతాయి ఇది కలిపి. అయితే నరేంద్ర మోడీ దేశ ప్రధానిగా ఎందుకు ఇవ్వాలనుకున్నంటే, నరేంద్ర మోడీ గారు 2020, 21, 19, 20, 21, 22 ఈ 2 సంవత్సరాలు ఒక భయంకరమైన కరోనా వైరస్ వచ్చి ప్రాణాలు కోటీశ్వర్ల నుండి పూరి గుడిసెలో ఉండే అమ్మలు, అక్కలు, అన్నలు, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు ఒక బాధగా పడి ఏమవుతుందో ఒక భయాందోళన ఉంటే ఆయన నాయకత్వంలో కరోనా వైరస్ను తయారు చేయించి మన టీకా ఇప్పించి ప్రాణాలు కలిపి ఉచితంగా కాపాడిండు. రెండోది 500 సంవత్సరాల క్రితం రాముని గుడి అయోధ్యలో రాముడు పుట్టిన రామ మందిర గడ్డ మీద, మన రాముడు పుట్టిన గడ్డ మీద మన రాముని గుడి ఎందుకు కట్టవద్దని చెప్పి ఉద్యమాలు జరిగాయి. కానీ ప్రధాని మోడీ గారు ఒక నిశ్శబ్ద విప్లవంతో భవ్యమైన, దివ్యమైన మందిరం కట్టాడు. మూడోది, మోడీ గారు చంద్రమండలంలోనికి రాకెట్ను పంపి అమెరికా, జపాన్, చైనా కంటే ధీటుగా మన సొంత స్వశక్తితో మన సైంటిస్టుల ద్వారా చంద్రమండలానికి రాకెట్ పంపి అక్కడ ఉన్నటువంటి అనేక అంశాలు ప్రయోగాలు చేశారు. తెలుసు, మీరందరూ తెలుసు చంద్రయాన్. ఈ విధంగా అనేక సంక్షేమ పథకాలు, ఇలాంటి దేశ రక్షణ కోసం వారు చేసిన కృషికి ఇంత కష్టపడుతున్నాడు. కాబట్టి ఆయనకు ఈ యొక్క గణేష భగవానుడు బలమైనటువంటి మరింత యొక్క బలాన్ని ఇచ్చి భారతదేశాన్ని 1000 సంవత్సరాలు ఏ శక్తి, ఏ వ్యక్తి ఆటంకపరచకుండా చూడాలని నేను దేవుని ప్రార్థిస్తూ మోడీ గారికి, కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారి ఆధ్వర్యంలో నేను ఇవ్వబోతా ఉన్నాను. నేను హిందుత్వవాదిని, ఆర్ఎస్ఎస్ వాదిని, దేశభక్తుని. కాబట్టి ఈ దేశం కోసం కష్టపడుతున్న దేశభక్తుని గౌరవించాల్సిన అవసరం ఉంది. నేను ఆల్రెడీ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారికి, కిషన్ రెడ్డి గారికి, కొండ విశ్వేశ్వర రెడ్డి గారికి, ఈటల గారికి, అరుణ గారికి, నేను అరుణమ్మ మా ఇంటికి వచ్చింది దేవుడి దర్శనం చేసుకుని. నేను అపాయింట్మెంట్ తీసుకోమని అడిగినా వారు ఎప్పుడు అపాయింట్మెంట్ ఇచ్చినా భద్రంగా పెట్టి నేను తప్పకుండా మోడీ గారికి బహుకరిస్తా. బాలాపూర్ ఖ్యాతిని, బాలాపూర్ ఊరు గౌరవాన్ని ప్రపంచంలో చాటాలనే నాకు మోడీ గారికి, మీడియాకి ఏం చెప్తున్నాను అదే మోడీకి చెప్తా. మోడీజీ, మీరు మా ప్రాణాలు కాపాడారు, దేశాన్ని కాపాడుతున్నారు, దేశ గౌరవాన్ని తెస్తూ ఉన్నారు. మీలాంటి యుగ పురుషుడు మాకు కావాలి. మీకు ఆరోగ్యము, శక్తి, యుక్తి భగవంతుడు ఇవ్వాలి అని మీకు ప్రసాదం ఇస్తున్నా అని చెప్పిస్తాను. ఇప్పుడు నేను రాజకీయాలు